తప్పుడు సంకేతాలకు ఆస్కారం. ఎంత దారుణం అంటే భారతదేశంలో ఒక ప్రధానమంత్రి ఒక సీజేఐ ఇంటికి పోయి గణపతి పూజలో పాల్గొంటే అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ కొత్త కాదు. సీజేఐ లేదంటే ప్రధానమంత్రి కలిసి అనేకమైనటువంటి వేదికల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఒక సీజేఐతో మాట్లాడాలంటే ఆయన ఇంటికి పోయి మాట్లాడాలన్నా అనేక విధాలుగా మాట్లాడవచ్చు కదా, కానీ మాట్లాడలేదు. నేరుగా అంటే ఒక గణపతి పూజ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయడం పట్ల ఈ దేశంలో ఎంత వ్యతిరేకత. ఇవాళ భారతదేశంలో హిందూ మెజారిటీ దేశంలో దీన్ని ఒక న్యాయ వ్యవస్థను లేకపోతే న్యాయమూర్తి అనేటువంటి ఒక కథ మాత్రమే దాని చుట్టూ అల్లిరు. కానీ ఇది పూర్తి స్థాయిగా హిందూ ద్వేషము, హిందూ పండగలపైన వ్యతిరేకత అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. అదే ఇఫ్తార్ పార్టీకి సీజేఐ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కలిస్తేనేమో ఏ ఒక్క నోరు పెగలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ విచిత్రమైనటువంటి వింత పరిస్థితులను మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏమైతే తప్ప ఒక ప్రధానమంత్రి గణపతి పూజకు పోతే అది ఆయన న్యాయమూర్తులు వాళ్ళ సొంత ఇవి ఉండయా? న్యాయమూర్తులకు సొంతంగా వాళ్ళ ఆరాధన చేసుకోవడానికి ఉండదా? అవును, వాళ్ళు గణపతి పూజ చేస్తే ప్రధానమంత్రిని ఎందుకు పిలవాలంటే పిలుస్తారు. నాకు సంబంధించినటువంటి దోస్తులను నేను పిలుస్తా, ఆయనకు సంబంధించినటువంటి పరిచయస్తులను ఆయన పిలిచిండు, తప్పేమున్నది? ఇగో ఇట్లా ప్రతి దాంట్లోనూ కూడా హిందూ వ్యతిరేకతను క్రియేట్ చేస్తున్నది ఎవరు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా ఆలోచించాలి. ఇది విషం చిమ్ముతున్నారు. బంగ్లాదేశ్లో కంటే బంగ్లాదేశ్లో మైనార్టీలకు ఉంటే బంగ్లాదేశ్లో నమాజ్ వేళ దుర్గా పూజ ఆపండి, మైకులు ఆపండి అని బంగ్లాదేశ్లో ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వము అక్కడ దుర్గా పూజలు చేసుకుంటుంటే మేము నమాజ్ చదివే సందర్భంలో మీరు దుర్గా పూజలు ఆపేయండి, 5 నిమిషాల ముందే మా సమయాలను మీరు చూసి 5 నిమిషాల ముందే మీరు ఆపేయాలనేటువంటి ఆర్డర్ వేసింది బంగ్లాదేశ్లో. అక్కడ మైనార్టీలు 2 కోట్ల మంది హిందువుల యొక్క గొంతు నొక్కుతున్నది బంగ్లాదేశ్. అంతకంటే దారుణంగా ఇవాళ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి పైన, న్యాయమూర్తి పైన, గణపతి పూజ పైన అంతకంటే ఎక్కువ దాడి జరుగుతున్నది హిందూ మెజారిటీ దేశంలో. హిందూ మెజారిటీ దేశంలోనే హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది. ఇది ప్రధానమంత్రి ఒక కథ అంటే ఎక్కడైనా సరే ప్రతిదాన్ని హిందువుల యొక్క పూజా విధానాలపైన జరుగుతున్నటువంటి దాడిగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక వేరే చేస్తే వేరే ఇంకా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇఫ్తార్ పార్టీకి సీజేఐతో కలిసి వెళ్తే లేనటువంటి ఇబ్బంది ఆ రోజు మీకు ఇది గుర్తుకు రాలేదా? అంటే ప్రధానమంత్రి పూజలు చేయొద్దు, సీజేఐ పూజలు చేయొద్దు. ఎక్కడ భారతదేశంలో పూజల మీద ఏమైనా బ్యాన్ ఉన్నదా, నిషేధం ఉన్నదా? ఇగో ఇది జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా గమనించాలి. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.